హాయ్ ఎవ్రీవన్, ఈరోజు డే 3 నా జాబ్ సెర్చింగ్లో. అండ్ లక్కీలీ నాకు జాబ్ వచ్చేసింది. సో లాస్ట్ వీడియోలో చెప్పినట్టు కొంచెం సిటీసీ దగ్గర కొంచెం ఆలోచించాను, బట్ అట్ లాస్ట్ ఐ సైడ్ ఓకే. సో వాళ్ళ సైడ్ నుంచి కూడా మెయిల్ రావడం, అక్నాలెడ్జ్మెంట్ చేయడం అన్నీ అయిపోయాయి. సో ఈ ఫ్రైడే నా జాయినింగ్ డేట్. చాలా స్ట్రేంజ్ అనిపిస్తుంది. లాస్ట్ ఫ్రైడే నా లాస్ట్ వర్కింగ్ డే నా పాత ఆఫీస్లో, ఈ ఫ్రైడే నా జాయినింగ్ డేట్ కొత్త ఆఫీస్లో. కొంచెం లైఫ్ మజా చాలా ఇస్తుంది ఆలోచిస్తూ ఉంటే. బట్ అనుకున్నంత ఈజీ కాదండి. చాలా ప్రిపేర్ అయ్యాను నేను దానికోసము. లైక్ ఎలా అంటే ఫుల్ ఫ్లెడ్జ్డ్గా నేను ఎందుకు బెస్ట్ అని చెప్పి నేను ఇచ్చాను ఆ ఇంటర్వ్యూ. మేబీ నేను ఇచ్చిన ఫస్ట్ అండ్ బెస్ట్ ఇంటర్వ్యూ అది. ఆఫ్టర్ 2.7 years తర్వాత నేను ఇచ్చిన ఫస్ట్ ఇంటర్వ్యూ. లైక్ ఆన్లైన్లో చాలా వర్చువల్గా ఇచ్చాము, కానీ అది ఫేస్ టు ఫేస్ 20 minutes. నా బుర్ర హీట్ అయిపోయింది ఆ రోజు. లైక్ అంత ప్రిపేర్ అయిపోయాను. కనిపిస్తుందా? ఇదంతా నేను ఆ రోజు ప్రిపేర్ అయ్యి వెళ్ళింది. సో మనం అనుకుంటాము లైఫ్లో అదేంటి, ఒక జాబ్ చేస్తున్నప్పుడు నాకు ఇందులో స్కిల్స్ బాగున్నాయి, నాకు జాబ్ వచ్చేస్తుంది ఈజీగా నేను బయటికి పోయినా అని. కానీ చాలా కష్టం అండి బయట. నీకు ఒక్క స్కిల్ ఉంటే సరిపోదు, మల్టిపుల్ స్కిల్స్ కూడా ఉండాలి. ఇప్పుడు నా దగ్గర ఉన్న ఒక్క స్కిల్నే నేను ద బెస్ట్ అని ప్రూవ్ చేసుకున్నాను. సో అలా, అంతేగాని ఇంకా ఇప్పటికీ నేను నేర్చుకుంటున్నాను. లైక్ డైలీ అప్డేట్ అవుతూ ఉన్నాను. ఇంకా ఏమైనా స్కిల్స్ నేర్చుకోవాలా ఏంటి అని చెప్పి దానికి రిలేటెడ్ అన్నీ నేర్చుకుంటున్నాను. అండ్ ఇప్పటికి కూడా నేను ల్యాప్టాప్ ముందు వేసుకోవడానికి రీజన్ కూడా అది. సో నాకు జాబ్ వచ్చినంత మాత్రాన సరిపోదు. అందులో నేను ఇప్పుడు ఏదైతే వెళ్తున్నానో రోల్కి, సో దానికి ప్రాపర్గా ప్రిపేర్ అవ్వాలి. అండ్ సో నెక్స్ట్ పక్కా రోల్ ఏంటి అన్నీ చెప్పి నేను నెక్స్ట్ వీడియోలో చెప్తాను. సో పక్కా మీరు ఎలా అంటే డైలీ స్కిల్స్ అప్డేట్ చేసుకోవడానికి ట్రై చేయండి. ఎందుకంటే బయట మార్కెట్ అదేంటి అలా ఉంది. ఎందుకంటే నేనే చూశాను. నేను నా నోటీస్ పీరియడ్లో అప్పుడు స్టార్టింగ్లో ఆల్మోస్ట్ డైలీ ఒక 20-30 అలా అప్లై చేస్తున్నాను. నాకు రెస్పాన్స్ వచ్చేదే కాదు. తర్వాత రెజ్యూమ్ అని చెప్పారు. రెజ్యూమ్ అని చెప్పి నేను ప్రాపర్గా రెజ్యూమ్ చేసుకున్నాను. తర్వాత ఒక ఫ్రెండ్ కాల్ చేసి బ్రో అలా కూడా కాదు, ప్రాపర్గా ఇంకా మంచిగా చేసుకోవాలని చెప్పారు. సో అలా మన లైఫ్లో కూడా కొందరు ఉండాలి, లైక్ ఇలా గైడెన్స్ ఇచ్చేవాళ్ళు. సో నా లైఫ్లో నాకు ఎవ్వరూ లేరు ఇంతకుముందు. సో ఇప్పుడు నేను చెప్పుకోగలను నాకు జాబ్ రావడానికి రీజన్ అయినా, లేకపోతే నా రెజ్యూమ్ కానీ ఏదైనా సరే ప్రాపర్గా చేసుకున్న, లింక్డ్ఇన్ ప్రొఫైల్ అప్డేట్ చేసుకున్నా అంటే నా ఫ్రెండ్స్ అండ్ ఎవరైతే నా జాబ్ సర్కిల్ గ్రూప్లో ఉన్నారో చాలామంది నాకు సజెషన్స్ ఇచ్చేవాళ్ళు, బ్రో ఇలా అప్లై చేసుకోండి ఇలా అని. అండ్ ఇంకా ChatGPT. నేను లైఫ్లో అదేంటి, నేను ఎప్పుడు అనుకోలేదు నా లైఫ్ మొత్తం నేను ChatGPTకి ఈచ్ అండ్ ఎవ్రీ డే నేను ChatGPTకి ప్రతి ప్రాంప్ట్ చెప్పేవాడిని. లైక్ నాకు డైలీ ఏం కావాలి, నాకు జాబ్స్ కానీ ఏదైనా సరే దానికి అడిగేవాడిని. అదే మొత్తం వెతికి నీకు పంపించేస్తుంది. సో మనం అదేంటి, మనకి ఎవ్వరు లేరు చెప్పేవాళ్ళు అనుకోకుండా ChatGPTని యూజ్ చేయండి ప్రాపర్గా. అదే నీకు ఏ రిలేటెడ్ జాబ్స్, నీకు జస్ట్ నీ ఇన్ఫర్మేషన్ మొత్తం దానికి ఇవ్వు, అదే నీకు మొత్తం ప్రాపర్గా ఎక్కడెక్కడ ఏవే జాబ్స్ ఉన్నాయి నీకు రిలేటెడ్ అన్నీ అదే వెతికి పంపిస్తుంది. ఓకేనా? అంతేగాని నాకు ఎవరు చూసి చెప్పేవాళ్ళు లేరని మాత్రం అనుకోకండి. సో ChatGPTని యూజ్ చేసుకోండి. నేను యూజ్ చేసుకున్నాను అలాగే. అండ్ ఇన్ కేస్ మీకు రెజ్యూమ్ కావాలంటే పర్ప్లెక్సిటీలో యూజ్ చేసుకోండి. ఎందుకంటే కొంచెం ఫాస్ట్గా అయిపోతుంది కంపేర్ టు ChatGPTలో ప్రాపర్గా PDF అవి చేయట్లేదు. సో పర్ప్లెక్సిటీలో మీరు చేసుకోండి. నా ఫ్రెండ్స్ వీళ్ళందరూ సజెస్ట్ చేశాక నేను ప్రాపర్గా నా లింక్డ్ఇన్ ప్రొఫైల్స్ కానీ ఇవన్నీ అప్డేట్ చేసుకున్నాను. సో నాకు ఆ తర్వాతే నాకు అదేంటి కాల్స్ రావడం స్టార్ట్ అయ్యాయి. అట్లీస్ట్ రెస్పాన్స్ అయినా అట్లీస్ట్ ఏదో రిజెక్టెడ్ ఆర్ మెయిల్ ఏదో ఒకటి రావడం స్టార్ట్ అయింది. సో మీరు కూడా ప్రాపర్గా రెజ్యూమ్ ఇంకా అదేంటి లింక్డ్ఇన్ ప్రొఫైల్స్ కానీ ఏదో మీరు నౌకరీ ఏదైనా సెర్చ్ చేస్తుంటే సో ప్రాపర్గా చేసుకోండి అన్నీ. ఇన్ కేస్ మీకు తెలియకపోతే ChatGPTని యూజ్ చేసుకోండి బాగా. ఓకేనా? అండ్ ఇన్ కేస్ మీరు ఎవరైనా జాబ్ చేస్తున్న వాళ్ళు మీ కంపెనీలో కానీ లేకుంటే మీ సర్కిల్లో కానీ ఓపెనింగ్స్ ఉంటే ప్లీజ్ జాబ్ సర్కిల్లో జాయిన్ అవ్వండి, నాకు DM చేయండి. ఇఫ్ ఇన్ కేస్ మీరు రిఫరెన్స్ ఇస్తారన్నా, లేకపోతే ఇన్ కేస్ అట్లీస్ట్ ఓపెనింగ్స్ అన్న ఒక వర్డ్ పాస్ చేసినా చాలు. సో చాలామంది జాబ్స్ కోసం వెయిట్ చేస్తున్నారు, చాలామంది షిఫ్ట్ అవ్వడానికి కూడా చూస్తున్నారు. సో మీరు పంపించే ప్రతి ఒక్క వర్డ్ చాలా హెల్ప్ అవుతుంది బయట. సో ప్లీజ్ అందరూ అదేంటి కొంచెం వాళ్ళకు కూడా ఎవరికైతే ఉన్నారో వాళ్ళకు కూడా హెల్ప్ చేయండి. అండ్ నేను డైలీ అదేం నాకు జాబ్ వచ్చింది కదా అని చెప్పి నేను సెర్చ్ చేయడం మాత్రం ఆపనండి. నేను డైలీ సెర్చ్ చేస్తాను అండ్ నాకు కుదిరినంత బెస్ట్ ఇవ్వడానికి ట్రై చేస్తాను. ఆ జాబ్ సర్కిల్ గ్రూప్లో ఎవరైతే ఉన్నారో అందరికీ పంపించడానికి కానీ ఇప్పటికీ పంపిస్తున్నాను. నాకు చాలామంది పంపించారు లైక్ వేరే కంపెనీస్లో రిఫరెన్స్ ఇస్తామని చెప్పి. సో నేను అవి కూడా పోస్ట్ చేస్తూ ఉన్నాను. మేబీ నీకు హెల్ప్ అవ్వకపోయినా కూడా మేబీ ఇంకొకరికి హెల్ప్ అవ్వచ్చు అన్న ఆ ఇంటెన్షన్తో నేను చేస్తున్నాను అంతే. ఇంకా ప్రిపేర్ అవ్వాలి మళ్ళీ ఫ్రైడే కోసం. కొత్త జాబ్, కొత్త రూల్స్, కొత్త ఫ్రెండ్స్, ఎవ్రీథింగ్ న్యూ. సో అంతే అండి ఈరోజుకి. సో డే 3 ఎండ్ అయింది.
అండ్ మళ్ళీ డే 4 అప్డేట్స్ ఇస్తాను. ఓకేనా? నెక్స్ట్ వీడియోలో బాయ్.